ప్రైజ్ ద లార్డ్. దేవుని ఉన్నత పరిశుద్ధ నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. మన ప్రభువును రక్షకుడని యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ ప్రత్యేకమైన శుభాభివందనములు తెలియజేస్తున్నాను. గడిచిన కాలమంతా ప్రభు మనందరినీ కాచి కాపాడి భద్రపరిచి క్షేమాన్ని ఆరోగ్యాన్ని ఆయుషనిచ్చినందుకు ఒక నూతనమైన దినం దయచేసినందుకు దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నూతనమైన దినంతో పాటు నూతనమైన వాగ్దానం ప్రభు మనందరికీ అనుగ్రహిస్తున్నారు. ఈరోజు ప్రభు వారు మనందరికీ ఇస్తున్న వాగ్దానము అపోస్తల కార్యాల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనంలో, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడనూ రాడు. ఆమేన్. నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడనూ రాడు. దేవుడి పరిశుద్ధ వాగ్దానం మనందరి జీవితంలో ప్రభు స్థిరపరిచి నెరవేర్చునుగాక. ప్రియమైన బిడ్డలారా, దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మన శత్రువును సహితం మన మిత్రుగా ఆయన చేయగలిగిన సమర్థుడు. నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడనూ రాడన్న వాగ్దానం ప్రభు మన అందరి జీవితంలో స్థిరపరిచి నెరవేర్చునుగాక. ఈ వాగ్దానం మనం స్వతంత్రించుకుని ప్రార్థనాపూర్వకంగా దేవుని వైపు చూసినప్పుడు గొప్ప అద్భుతమైన కార్యాలు మన జీవితంలో చూడగలం. అట్టే కృప ప్రభు మనందరికీ అనుగ్రహించినట్లుగా ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, గడిచిన కాలమంతా మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి క్షేమాన్ని ఇచ్చారు. నీకు స్తోత్రాలు. ఇంతవరకు కాపాడిన దేవా, ఇక ముందుకు కాపాడతారని మేము నమ్ముతున్నాం ప్రభా. నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయటకు నీ మీదకి ఎవడనూ రాడన్న వాగ్దానం మా బిడ్డలందరి జీవితంలో స్థిరపరచండి. ప్రార్థనలోకి వస్తున్న ప్రతి ఒక్క బిడ్డని నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. వారందరూ ఎదుర్కొంటున్న ప్రతి శోధనలు, ఇరుకుల ఇబ్బంది నుంచి విడుదల దయచేయండి. శాంతి, సమాధానం, నెమ్మదిని దయచేయండి. నీ ఆత్మతో నింపండి, నీ ఆత్మకార్యాలు జరిగించండి. బహుబలంగా నీకు పాత్రలుగా, నీకు సాక్షులుగా వాడబడే కృపను ప్రతి ఒక్క బిడ్డకి దయచేయండి. ఈ వాగ్దానం మా బిడ్డలందరి జీవితంలో స్థిరపరచమని క్రీస్తు నామమున పేరట మనవులు అడిగి జవాబులు పొంది ఉన్న నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.